రాధా, ఆ తాళెందుకురా? చెప్తాను నాన్న, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఇది నేను తన మెడలో కట్టాలని రాణి చేయించి పెట్టుకుంది. నా చేతులతో తన మెడలో కట్టినప్పుడే తన జీవితానికి ఓ సార్థకత వస్తుందని ఎన్నో కలలు కంది. మా ఇద్దరు మనసులు కలిసినప్పుడే మనువయింది అని ఎన్నోసార్లు అందరికీ చెప్పాం. కానీ జనానికి కావాల్సింది మనసులు కలవటం కాదు, మెడలో కనిపించే ఈ తాళి కావాలి. అది తన మెడలో లేనంత వరకు రాణి పరాయి మనిషి అవుతుంది, నేను పరాయి వ్యక్తినవుతాను. మా మధ్య ఎలాంటి అనుబంధం ఉండదని మీరందరూ అనుకుంటారు. అందుకే ఇలాంటి నిందలు వేయాలని చూస్తారు. ఇంకెప్పుడు నా రాణి మీద నింద పడకుండా ఉండాలంటే నేను చేయవలసింది రాణికి సపోర్ట్ కాదు, చేసుకోవాల్సింది పెళ్ళి. అందుకే ఈ తాళి రాణి మెడలో కట్టి నా భార్యగా చేసుకుంటున్నాను. ఏంట్రా నీ అలా చూస్తున్నావు? ఇంతవరకు నిన్ను అనుమానించిన వ్యక్తి నీ మెడలో తాళెందుకు కట్టాడనా? ఆయన నాటకం ఏంటో అందరికీ తెలియాలనే నేను కూడా నమ్మినట్టు ఇంతసేపు మాట్లాడాను. నిజంగానే నమ్మాను, నిన్ను వదిలేస్తాను అన్న ఆనందంలోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందుకే ఇంకెప్పుడు ఎవరు మన మధ్య దూరాన్ని సృష్టించడానికి ప్రయత్నించకుండా ఉండాలని నేను ఈ మెడలో తాళి కట్టాను. ఇప్పుడు నువ్వు రాణివి కాదు, రాధాకృష్ణ భార్యవి. నా భార్య మీద ఎవరైనా నింద వేశారంటే వాళ్ళంతు చూస్తాను. అది బయట వాళ్ళైనా సరే, చివరికి కన్న తండ్రి అయినా సరే. రాధా, మాటలు మర్యాదగా రాని. రాణి ఎలాంటి పరిస్థితుల్లో నీకు కనిపించిందో నువ్వే చెప్పావు కదా. అన్ని మాటలు నువ్వే మాట్లాడావు. సరే, నీకే నిజం తెలిసింది కదా అని నీ తరపున నేను మాట్లాడాను. ఈ రాణి నువ్వు పెళ్లి చేసుకుంటే నాకేంటి, పెళ్లి చేసుకోకపోతే నాకేంటి? నీ జీవితం బాగుండాలని కోరుకున్నాను, నువ్వు బాగా బ్రతకాలని కోరుకున్నాను. అంతేకాని మీ ఇద్దరిని విడదీయాలని నాకేం సరదాగా లేదు. అమ్మ మా అమ్మ గురించి చెప్పింది. ఈ అమ్మ నన్ను ప్రేమగానే చూసుకుంటుంది కదా, మళ్ళీ ఆ అమ్మకి ఎందుకు అలా చెప్పమంది? అదేనమ్మా, నువ్విక్కడ బాగున్నావని మీ అమ్మకు నీతోనే చెప్పించింది. అంటే సీత నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. నువ్వొక పని చేశావనుకో, సీత ఎప్పటికీ మనతోనే ఉండిపోతుంది, నీకు అమ్మలాగే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అదేంటి తెలుసమ్మా, అమ్మ నాతోనే ఉంటానని చెప్పింది కదా. చెప్పిందమ్మా, అమ్మ ఎప్పటికీ మనతోనే ఉండిపోవాలంటే ఒక బంధం ఉండాలి కదా. ఆ బంధం ఎంత తొందరగా ముడిపడితే అమ్మ మనతోనే ఉంటుందన్న నమ్మకం మనక్కూడా ఉంటుంది. మరొక పని చేయాలి, చేస్తావా? అమ్మ మనతోనే ఉండిపోతుందంటే నేనేం చేయమన్నా చేస్తాను. ఏం చెయ్యాలి? నువ్వు చెప్తే సీత కాదనదు. సీత నాన్నని పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలవుతారు. అప్పుడు సీత పూర్తిగా నీకు అమ్మవుతుంది. మీ ముగ్గురు ఒకటవుతారు. అలా అవ్వాలి అంటే సీత తొందరగా డాడీని పెళ్లి చేసుకోవాలి. నువ్వే అమ్మని ఒప్పించాలి. అమ్మ నేను చెప్తే ఒప్పుకుంటుందా? డాడీ కదా చెప్పాలి.
లేదమ్మా, డాడీకి సీత అంటే చాలా ఇష్టం. అలాగే సీతకు కూడా డాడీ అంటే చాలా ఇష్టం. అందుకేగా నేను చెప్తున్నాను. నువ్వు చెప్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళిద్దరు పెళ్ళైపోతేనే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. ధనుంజయ్ గారు వచ్చారా? ఎమ్మెల్యే గారు రెడీ అవుతున్నారు. మీరు ఇక్కడ కూర్చోండి, సార్ వచ్చేస్తారు. ఆగమ్మా, ఇది విజిటర్స్ కూర్చునే ప్లేస్. అలాగా జనం ఎమ్మెల్యే నుంచి సాయం కావాలి అని అడగడానికి వచ్చి కూర్చునే ప్లేస్. మన స్థాయికి ఇక్కడ కాదు. ధనుంజయ్ క్యాబిన్లో కూర్చుందాం. నేను వచ్చానని తెలిసిన వెంటనే ధనుంజయ్ తన క్యాబిన్లోనే కూర్చోబెట్టమంటాడు. అది నాకు తనిచ్చే విలువ. వెళ్దాం పదా. నమస్కారం సార్. నమస్కారం బాబు. మీరు ఇలా వచ్చారేంటి? ఎమ్మెల్యే గారితో పని ఉంది, ఆయన కిందికి వచ్చారా? వచ్చేస్తారు సార్. మీరు వెళ్ళి ఆఫీస్ రూమ్లో కూర్చోండి, సార్కి నేను చెప్తాను. పర్వాలేదు బాబు, ఎమ్మెల్యే గారిని ఎవరు కలవడానికి వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తారని నాకు తెలుసు. పెద్దవాళ్ళని గౌరవించడం మన బాధ్యత. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సరే సార్. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారండి? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు మా ఇంటి దాకా వచ్చారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. అదే ఎమ్మెల్యే గారు, మీ పరిధిలో ఒక డ్యామ్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది కదా, దానికి చాలామంది టెండర్లు వేశారు. మా కంపెనీ నుంచి కూడా మేము టెండర్ వేశాం. ఒకసారి మిమ్మల్ని కలిసి ఒక మాట చెప్తే పని అవుతుందని మిమ్మల్ని కలవడానికి వచ్చాం. ఒక డ్యామ్ నిర్మించడం అంటే ఎంతోమంది రైతులకి, వ్యవసాయానికి ఒక మార్గం చూపించడం, వేల మంది ప్రజలకి మంచినీటి అవసరం తీర్చడం, 100 ఎకరాల బీడు భూమిని సాగులోకి తీసుకురావడం. దాని వెనుకాతల ఎంత పెద్ద సంకల్పం ఉంటుంది. అలాంటి నిర్మాణంలో అవకతవకలు రాకూడదు. లాభం కోసం చేసిన అత్యాశతో మాత్రం పని చేయకూడదు. అందుకే ఆ కాంట్రాక్ట్ మీరు మాకు ఇప్పించండి అని అడగడానికి వచ్చాను. సూర్యం గారు, మీరు ఇంతలా చెప్పాలా? మీ గురించి, మీ నిబద్ధత గురించి నాకెప్పుడో తెలుసు. మీలాంటి నిజాయితీ పరులు డ్యామ్ నిర్మిస్తే 100 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. నా మీద ఎవరు నిందలు వేసే అవకాశం కూడా ఉండదు. అదేంటన్నయ్యా, మనం వచ్చి చాలాసేపు అయింది కదా, ఇంకా ఎమ్మెల్యే రాలేదా ఏంటి? అసలు ఆ పిఏ చెప్పాడో లేదో? సరే, నేను వెళ్ళి చూసొస్తాను. మీలాంటి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చానంటే ఎవరూ నిందలు వేయరు సార్. మీ నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు. మీ చేతుల మీదుగా వర్క్ పూర్తవడం నాకు మంచిదే. తప్పకుండా ఈ కాంట్రాక్ట్ మీకే ఇస్తానని మాటిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి.